మహబూబాబాద్ జిల్లాలోని చక్రు తండా వాసులు వినూత్నంగా బిందెలతో నిరసన తెలిపారు. దాదాపు వారం రోజుల నుండి త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. మాకు నా చక్రు తండ రాలావా మాకు 4-5 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. నీళ్ళు ఇప్పమని అని చెప్పి అన్నకు ఫోన్ చేస్తే ఈ పైపులు పోయినాయి, పైనుంచి వాటర్ వస్తలేవు అని చెప్పి నీళ్ళు ఇప్పుతలేడు, ఏం చెప్తలేడు. నీళ్లకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. చిన్న చిన్న పిల్లగాళ్ళు మాకు స్కూల్కి పోయేటోళ్ళు స్థానానికి నీళ్లు లేక చిలకలా పోయి మేము నీళ్లు తీసుకొని వస్తా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఓట్ల సీజన్ అప్పుడేమో నేనున్నాను నేను లేను అని ఒకళ్ళకు 10 మంది వస్తూనే ఉంటారు అన్ని నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అంటారు. మాకు ఇప్పుడు నీళ్ళు అయితే చాలా ఇబ్బంది అవుతుంది అన్న. పైన ఉన్న అధికారి ఎవరైనా ఉంటే మాకు నీళ్ళు వచ్చేటట్టు చూస్తే చాలన్న. మాకు బాయిలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా అయినా మాకు నీళ్ళు వచ్చేటట్టు చూడడం మేము కోరుకుంటున్నాం అన్న. ఊర్లో 400 మంది ఉన్నామన్నా. 400 మందికి నీళ్లు లేవు, ఏం లేవు. నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్ని ఫోన్లు చేసినా పట్టించుకోడు, ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ తీయడు. ఏమైనా అయితే నేను ఈడున్నా ఆడున్నా పైనుంచి వస్తలేవు, ఆడ లీక్ అవుతుంది ఈడ లీక్ అవుతుంది అని అంటారు. పొలానికి పొచ్చే నీళ్లు పోతాయన్న. ఒక్కొక్కరు 20-20 గుంటలు పొలానికి ఈ మిషన్ భగీరథ నీళ్ళతోటే బతుకుతారు. కానీ మాకైతే స్నానం చేయడానికి